చెన్నై వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. ఎవరితో అంటే రాజస్థాన్తో. మళ్ళీ పెద్ద స్కోర్తో కూడా కాదు, ఉత్త 6 రన్నుల తేడాతో ఓడిపోయింది గౌహాటీలో. రాజస్థాన్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది రియాన్ పరాగ్ కెప్టెన్సీలో ఈ ఇయర్ ఐపీఎల్లో. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి టాప్ ఆర్డర్ ఫస్ట్ ఓపెనర్స్ ఇద్దరు సరిగ్గా కొట్టకపోయినా కానీ 1 డౌన్ వచ్చిన నితీష్ రాణా అయితే ఇరగదీశాడు. అసలు 225 స్ట్రైక్ రేట్తో కొట్టాడు, 10 4లు 5 6లు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అతని అంత ఇరగదీశాడు. కాకపోతే మిగతా వాళ్ళు పెద్ద సపోర్ట్ అయినందువల్ల 182లో వచ్చి ఆగిపోయారు 20 ఓవర్స్కి. చెన్నై బ్యాటింగ్ వచ్చి ఇచ్చేస్తారంటే టాప్ ఆర్డర్ అయితే వీళ్ళ బౌలర్స్ బ్రహ్మాండంగా చేసి రచీంద్ర డక్అవుట్, మిగతా వాళ్ళు పెద్ద ఆడలేదు. క్యాప్టెన్ ఒకటే ఒక 60 రన్లు కొట్టాడు, కానీ వీళ్ళు 6 రన్స్ షార్ట్ అయితే అయ్యారు. ధోని ఉండి కూడా 6 కొట్టి గెలిపిలేకపోయాడు. ఈ మ్యాచ్ గురించి నేను నా యూట్యూబ్ ఛానల్ ద క్రికెట్ స్ట్రాటజిస్ట్లో డీటెయిల్డ్గా మాట్లాడాను, మీరు చూసి